స్పిరిట్ మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ఈ మూవీ ప్రభాస్ ఫస్ట్ పోలీస్ ఎంట్రీగానే కనబడింది. కానీ సడన్గా మూవీ టీం ప్రభాస్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన జస్ట్ ఒక గ్లింప్స్ లాంటి వీడియోతో అర్థమైంది ఏంటంటే దీనిలో ప్రభాస్ ఒక రూత్లెస్ పోలీస్ క్యారెక్టర్ మాత్రమే కాదు, ఆయన బ్యాక్గ్రౌండ్ వేరే స్టోరీ ఉంది అనేది మాత్రం అర్థమైంది. ప్రకాష్ రాజ్ అంటాడు, పక్కనున్న పోలీస్ ఆఫీసర్ ఆయన ఐపీఎస్ అధికారండి, జస్ట్ ఆయన రిమాండ్కి మాత్రమే వచ్చాడంటే ఇక్కడ నాకు ఖైదీ కాకి మాత్రమే కనబడాలి, వేరే డ్రెస్ కనబడటానికి వీల్లేదు అంటే వంగ ఏదో గట్టిగా ప్లాన్ చేశాడని అర్థమవుతుంది. ప్రకాష్ రాజ్ ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారంటే. కానీ ఫస్ట్ నుంచి కూడా మూవీలో ఒక హైప్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఎలాగంటే ఒక రూత్లెస్ క్యారెక్టర్లో ప్రభాస్ ఉంటారు, యానిమల్ లాంటి క్యారెక్టర్ అది అంటూనే ఒక హైప్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఫ్యాన్స్ కూడా దానికే స్టిక్ అయ్యి ఉన్నారు. సడన్గా ఈ వీడియోలో అసలు రూత్లెస్ కాదు, డబుల్ త్రిబుల్ రూత్లెస్ అన్నట్టుగా మనకి ఒక హై మూమెంట్ అయితే సినిమాలో ఇవ్వడం జరిగింది. కానీ ఆ బ్యాక్గ్రౌండ్ అసలు అందరూ అనుకున్నారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి కానీ ఏదైనా కానీ మ్యూజిక్ కూడా యానిమల్ టైప్లో ఉంటుంది, యానిమల్ని క్రాస్ చేస్తుంది. యానిమల్ని క్రాస్ చేసింది కానీ యానిమల్ వే ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, థీమ్ మ్యూజిక్స్ ఇవన్నీ వేరు. ఏదైతే స్పిరిట్ మూవీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో ఆ థీమ్ వేరు. అసలు ఆ బ్యాక్గ్రౌండ్కి ఈ బ్యాక్గ్రౌండ్కి కంపారిజన్ లేదు. చాలామంది కంపేర్ చేస్తున్నారు కానీ కంపారిజన్ లేదు. వంగ ప్లానింగ్ ఏంటి అనేది అర్థం కావాలంటే స్పిరిట్ రావాలి. అదేవిధంగా ప్రభాస్ చివరిలో ఒక మాట అంటాడు, చిన్నప్పటి నుంచి నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అని. ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి? అసలు ప్రభాస్ ఏం చేశాడు? ఐపీఎస్ అధికారిగా ఉంటూ ఆయన ఏం చేశాడు? మళ్ళీ చివరికి ఆయన పోలీస్ అయ్యారా లేదా అనేది మనం స్పిరిట్ని చూశాకే మనకు క్లారిటీ వస్తుంది. కానీ ఒక ధీమా గట్టి కాన్ఫిడెన్స్ ఏంటంటే వంగా గారి క్యారెక్టరైజేషన్. ఆయన క్యారెక్టరైజేషన్ ఖచ్చితంగా ప్రభాస్కి ద బెస్ట్ మూవీ ఇన్ ద కెరియర్గా మిగిలిపోతుంది అంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదని నా అభిప్రాయం. అదేవిధంగా వంగా గారు ఈ మూవీని కనుక సరిగ్గా డీల్ చేయగలిగితే వంగా గారు తెలుగులో మరెంతో మందిని కూడా అలాగే ఇంకా తారాస్థాయికి తీసుకెళ్తారు అంటంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. సబ్స్క్రైబ్.